హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం యాపిల్ హ్యాంగింగ్స్లో ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దామండి. యాపిల్ ఫస్ట్ పార్ట్లో చూసారు కదా, చూడండి ఇదిగోండి 8 యాపిల్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు మనం హార్ట్ షేప్ రింగ్ని ఎలా అల్లుకోవాలి అనే ప్రాసెస్ చూద్దాం. దీనికోసం మనకి 100 గ్రామ్స్ అవసరం లేదు, 75 గ్రామ్స్ 6 mm గ్రీన్, 6 mm రెడ్ మోతి కావాలండి. దీన్ని ఇప్పుడు ఎలా చేద్దామని చూద్దాం. ఫస్ట్ 4 బీడ్స్ రెడ్ తీసుకోవాలి. చూడండి, ఈ ఫస్ట్ వన్కి సూదిని తీసుకొని వచ్చి సేమ్ 4 బీడ్ మెథడ్ చూపించాను కదండి, సేమ్ అదే ప్రాసెస్ అంతా టైట్ చేసుకొని ఇప్పుడు ఒక బీడ్ని బేస్ చేసుకుంటూ 3 బీడ్స్ వేయాలి. చూడండి, ఇది 3 బీడ్స్. మనకి దీనికోసం రెడ్ బ్రీడ్ ఇవి ఎక్కువ పడతాయండి. రెడ్, గ్రీన్ తక్కువ అవుద్ది. ఎందుకంటే మన ఇష్టం, మనం గ్రీన్ ఎక్కువగా యూజ్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది సెకండ్ 2 లైన్స్ కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు ఏం చేయాలంటే 1 బీడ్ బేస్ బీడ్ ఉంటుంది, ఒకటి రెడ్ తీసుకోవాలి. చూడండి, గ్రీన్, రెడ్. గ్రీన్ రెడ్ కాంబినేషన్లో కాబట్టి ఈ డిజైన్కి ఒకటి మాత్రమే లాస్ట్. చూసారా? ఇప్పుడు చూడండి, ఈ లైన్ లాస్ట్కి మాత్రమే ఇలా గ్రీన్ బీడ్ వచ్చేటట్లుగా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రింగ్కి ఎంత బెల్ట్ మనకు అవసరం అవుద్దో కౌంట్ చేసుకుంటూ, కౌంట్ అంటే మనం ఇలా పెట్టి చూసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు అంతా అయిన తర్వాత మనం ఇలా చూసుకోవాలి, మనకి ఇలా ఎంతవరకు వస్తుందని అలా చూసుకుంటే సరిపోద్ది. మొత్తం అంతా రెడ్ యూజ్ చేయాలి. లాస్ట్లో మాత్రమే ఒక గ్రీన్ రావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం లాస్ట్లో గ్రీన్ వేసాం కదా, ఇప్పుడు స్టార్టింగే గ్రీన్ వస్తుంది. ఇదిగోండి, ఒక గ్రీన్, రెడ్ బీడ్స్ 2 వేసుకోవాలండి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంటుంది కదా బీడ్, చూడండి ఇక్కడ ఇలా. ఇదిగోండి, సెకండ్ లైన్లో స్టార్టింగ్ బీడ్ గ్రీన్ వచ్చింది, మిగిలిన 2 లైన్లు మొత్తం రెడ్ వేసుకుంటామండి. ఇది 8 నెంబర్ రింగ్ కాబట్టి దీనికి 70 వేసుకుంటే సరిపోద్దండి. కొంచెం అటు ఇటుగా చూసుకొని వేయండి. ఒకసారి చూడండి, ఇలా మొత్తం అంతా రెడ్ రావాలి. లాస్ట్ మాత్రం ఒక్క గ్రీన్. మీరు మొత్తం ఇలా వేసుకొని చూడండి, 2 లైన్లు మొత్తం రెడ్ బీడ్స్, లాస్ట్లో గ్రీన్ వచ్చేటట్లు వేయాలి. దీన్ని మనం రింగ్ మొత్తానికి సరిపడేటట్లు చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఇప్పుడు నేను మొత్తం అల్లి చూపిస్తాను ఎలా అంటే ఎంత లెంత్ కావాలని. ఇది చూడండి, లాస్ట్ మాత్రం గ్రీన్ రావాలి, మిగిలినంతా రెడ్. మీకు ఈ కాంబినేషన్ ఒకవేళ ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇక్కడంతా గ్రీన్ వేసుకొని లాస్ట్ వరకు రెడ్ పెట్టుకుంటే సరిపోద్దండి. అది ఎవరి చాయిస్. చూడండి, ఇప్పుడు మనం సరిపోద్దా లేదని ఎలా చూసుకోవాలి ఎంత అంటే ఇలా. కౌంటింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ మనం ఇలా చూసుకునేటప్పుడు చూసారు కదా, అంతే. మనకి యాపిల్ ఇది మొత్తం సరిపోద్ది కదండి హార్ట్ షేప్కి. దీన్ని ఇప్పుడు ఎలా జాయింట్ చేయాలి అనేది మనం చూద్దాం.
దారాన్ని చూడండి, దారం ఘాటు ఎప్పుడైనా సరే మనకి బయటికి కనిపించకుండా ఉండేటట్లుగా చిన్నగా వేసుకోవాలి. చిన్నగా అంటే మరీ చిన్న, అంటే బీడ్ లోపల నుంచి బయటకు అయితే రాకూడదు, అలా అని మనకి ఎక్కువగా ఇక్కడ ఘాటు ఉందనే విషయం కనిపించకూడదు అనమాట. అలా వేసుకుంటే మనకు వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, దీన్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇలా మనకి ఈ లైన్ కావాలి, కానీ మనం ముందు లైన్లోనే దీన్ని ఇంజెక్ట్ చేయాలి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత జూమ్ మనకి చూసారా, ఇలా దారాన్ని గట్టిగా పట్టుకొని చూసారా, ఇప్పుడు ముడి ఎక్కడుందో కనిపిస్తుందా? అసలు ఈ మధ్యకి వచ్చేటట్లు పెట్టుకున్నామంటే మనకి ముడి ఎక్కడుంది అనే విషయం కనిపించదు, వర్క్ బాగుంటుంది. ముడులుగా ఉంటే అసలు చూడటానికి ఏం బాగోదు. మనం ఎంత కష్టపడి చేసినా అంత వేస్టే. ఇలా పెట్టుకోవాలి. మనం రింగ్ దీని లోపలికి యాడ్ చేసేటప్పుడు రింగ్ ఇలా పెట్టుకొని, ఒకవైపు గ్రీను ఒకవైపు రెడ్ ఉంది కదండి, మీరేంటంటే గ్రీను రెడ్ కాంబినేషన్లో వేసినా ఏది ఎక్కువ తీసుకున్నా సరే సేమ్ లాస్ట్కి అయితే ఇలానే వస్తుంది. ఇప్పుడు ఒక గ్రీన్ తీసుకోండి, ఒకటి గ్రీను, మళ్ళీ ఇటువైపు లైన్లో ఉంది కదా, ఈ ఫస్ట్ లైన్కి కూడా మళ్ళీ సూదిని తీసుకొనిచ్చి ఒకటి రెడ్. మనకి ఇది మొత్తం యాపిల్ మాత్రం వేరు మెథడ్ 4-5 బీడ్స్ మెథడ్ ఉంటుంది, కానీ ఈ రింగ్ మొత్తం 4 బీడ్ మెథడేనండి. మీరు కౌంట్ చేసుకున్నా సరే మీకు అర్థమవుద్ది. 4 బీడ్స్ రాలేదంటే అది తప్పని అర్థం. చూడండి, చూసారా, 1 గ్రీన్ 2 రెడ్ 2 వచ్చాయి. 1 2 3 4. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ మోతీ ఉంది కదండి, మనం ఇటువైపు ఈ లైన్ లోపలికి వచ్చి ఇప్పుడు రెడ్ తీసుకోవాలి. ఇలా చూసారా, ఇలా. ఇప్పుడు ఒకటి రెడ్ ఒకటి గ్రీన్, మొత్తం రెడ్ గ్రీన్తో ఈ లైన్ మొత్తం ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదిగోండి, రెడ్ గ్రీను మధ్యలో చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా క్లారిటీగా. చూడండి, ఫస్ట్ రెడ్ గ్రీను, మళ్ళీ రెడ్ వేసుకున్నాం, మళ్ళీ గ్రీను. అంటే ఇది మనం యాడ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక గ్రీన్ మూతిని ఒక రెడ్ మూతిని ఇలా పెడుతూ మనం మొత్తం రింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలా సింపుల్, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. మనం కొంచెం శ్రద్ధ పెట్టి ఒకే రోజులో ఏవి చేసుకున్న అవసరం లేదు కదండి, కొంచెంగా మనం చేసుకున్నామంటే ఫినిషింగ్ లుక్ అయితే అదిరిపోద్ది. ఇంకా చూడండి, దీన్ని ఇలా మొత్తం ఇది ఉంది కదండి, ఈ మొత్తం అంతా సేమ్ ఒక గ్రీను ఒక రెడ్ మెథడ్తో కంప్లీట్ చేయాలి. చూడండి, ఇలా మొత్తం అంతా మనం ఇలా తీసుకొచ్చాం. చూడండి, ఒక రెడ్ ఒక గ్రీన్ ఒక రెడ్ కాంబినేషన్లో మొత్తం అయింది. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా చేసుకొని, ఇది ఉంది కదండి, దీన్ని కొంచెం లోపలికి ఇలా జస్ట్ ఒక్క పోసు వెనక్కి తీసుకొని వెళ్తే మనకు ఆ షేప్ కూడా కనిపించదు. చూసారా, ఇంకొంచెం కూడా చేయొచ్చు. ఇదిగోండి, ఇలా మనం ఏంటంటే కార్నర్లో అల్లడం కష్టం, అల్లిన తర్వాత జస్ట్ దాన్ని ఇలా ముందుకు చేస్తే అలా ఇదిగోండి సెట్ అయి ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేయాలి. ఇది ఉంది కదా, ఇక్కడ ఇచ్చేసుకో. చూడండి, ఇది కొంచెం అవ్వలేదు, జస్ట్ కొంచెం ఇలా. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, కార్నర్ కనిపిస్తుందా? నేను ఇది చూడండి, ఇది 4 బీడ్స్ ఇది 4 బీడ్స్ 2 బీడ్స్ వెనక్కి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు ఇంక ఇది ఇలానే ఉంటుంది కదలకుండా. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీరు లాస్ట్ ఫినిషింగ్ అప్పుడు మాత్రం ఇలా పెట్టుకోవాలి. అంటే ఒకవైపు కాకుండా
కరెక్ట్గా ఎటువైపు మనం క్లోజ్ చేస్తున్నామని చూసి అది వేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇది రెడ్తో కంప్లీట్ అయింది. మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి వేసుకున్నాం కదండి, ఒకవైపు ఈ లైన్లో రెడ్ ఉంది కదా, కాబట్టి మనం రెడ్ ఒకవైపు వేసుకోవాలి. ఒకవైపు గ్రీన్ ఉంటుంది కదండి మనకంటే, ఫస్ట్ లైన్ వేసుకునేటప్పుడు రెడ్ గ్రీన్ కదా ఒకవైపు లాస్ట్ ఎండింగ్స్. మనం ఇదిగోండి ఇలా చూసారా, దీన్ని ఇలా చూసారు కదండి. ఇప్పుడు ఇది మనం ఇక్కడ కంప్లీట్ చేసాం. సేమ్ మనకు ముందు ఎలా వచ్చిందో అంతనే అలా అయింది. ఇంకా క్లోజ్ అయిపోయినట్లే. మనం ఏంటంటే దీనికి 4 వైపులు కూడా క్లోజ్ చేయాలి కదండి, దానికోసం గ్రీన్ పూసలు అసలు అవసరం లేదు, ఇంకా రెడ్ పూసలతో మాత్రమే. ఎందుకంటే దీనిలో మనం రెడ్ ఎక్కువ యూజ్ చేసాం కదండి, గ్రీన్ కూడా అంటే గ్రీను రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అంటే ఇది కూడా గ్రీన్ రెడ్ కాంబినేషన్, కాకపోతే దీనిలో రెడ్ చూడండి ఇక్కడ జస్ట్ ఒకటి అంతే, ఒక పోసేసాం ఇది ఇలా అంతే. ఏదైనా 4 బీడ్ రావాలని చెప్పాను కదా, మొత్తం రింగ్ మొత్తం 4 బీడ్ మెథడ్లో కంప్లీట్ అవుద్ది. కాబట్టి మీరు చూసుకుంటూ ఈ హార్ట్ షేప్ రింగ్ 4 వైపులు కంప్లీట్ చేయాలి. ఇలా చూసారు, ఇప్పుడు 2 సైడ్స్ క్లోజ్ అయింది ఇలా. ఇప్పుడు చూడండి ఇంకో వైపు ఇది ఖాళీ ఉంది కదా, దీనికి కూడా రెడ్ మాత్రమే ఒక్క పోస్ వేసుకోవాలి, అది కూడా రెడ్డే ఇలా. చూసారా, ఈ ఫస్ట్ వన్ ఈ లాస్ట్ వన్ ఇది. ఇలా లాస్ట్లో కొంచెం మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ లాస్ట్లో ఇలా వేసుకుంటే అయిపోద్దండి. మనం దీన్ని అంతే కొంచెం టైట్ అవటం కోసం ఇటువైపు ఇంకొక వైపు బ్యాలెన్స్ ఉంది, దానికైతే మనం పోసే మెయిన్ అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా, ఆల్రెడీ అన్ని వైపుల నుంచి ఉండే పోసలు ఉంటాయి కదా అవే, కాకపోతే దారాన్ని మాత్రం ఒకసారి దాని లోపల నుంచి మనం 4 పూసల నుంచి ఒకసారి తీసుకొని ఇదిగోండి, పూస అయితే ఏం అవసరం లేదు. చూసారా ఇక్కడ ఇది లాస్ట్. మీరు అంటే ఇప్పుడు మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపించకపోయినా మీరు చేసేటప్పుడు అయితే పక్క తెలుస్తుంది కదండి, ఏ పూసలకి అయితే మనం దారం ఎక్కించలేదు లూజ్ ఉందని. ఇదిగోండి ఇలా పూస అయితే అవసరం లేదు, కానీ జస్ట్ దారాన్ని మాత్రం ఈ 4 పూసల నుంచి కూడా తీసుకోవాలి. ఇదిగోండి గ్రీన్. చూడటానికి కష్టం అనిపించిన చాలా ఈజీ అండి, చాలా ఈజీ. టైం కొంచెం పడుద్ది అంతే. టైం చూసుకొని మనం వేసుకున్నామంటే ఇవి ఎన్ని సంవత్సరాలైనా ఇలా ఉంటాయి. ఈ బీడ్స్ ఒకవేళ దొరకలేదు అలా అనుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో ప్రతిదీ అవైలబుల్ ఉంది కదండి, ఆన్లైన్లో అయినా చూడండి 6mm బీడ్స్ ఇవి. అలా కాదనుకుంటే అన్ని దగ్గర పెరల్ బీడ్స్లో అన్ని కలర్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి కదండి, వాటితో వేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి టైట్ అయింది. అంతే, ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిందండి. ఫైనల్ లుక్ ఇది, హార్ట్ షేప్ ఫైనల్ లుక్ డిజైన్. మనం ఏంటంటే రెడ్ గ్రీన్ కాంబినేషన్ వేసాం కదండి, ఇది ఇప్పటికి మనకి 8 యాపిల్స్ కంప్లీట్ అయ్యాయి. చూసారా,
ఇట్లా యాపిల్ కూడా చూడండి, యాపిల్ షేప్ ఎలా ఉందో. యాపిల్ కంప్లీట్ అయింది, ఇంకా రింగ్ కూడా కంప్లీట్ అయింది. మనం దీనికి ఇప్పుడు లీవ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అనింది మనం థర్డ్ పార్ట్లో చూద్దామండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోలు ముందు రాబోతున్నాయి. ప్లీజ్ లైక్, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.